దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనగబ్బును. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనగబ్బును. దేవుని ప్రేమ ఇదిగో. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుడుండే మన మీద జాలిపరుడైనుండెను. దేవుని ప్రేమ ఇదిగో. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం పోయిన వారం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఈ అంశం మీద విశ్వాసము అనే అంశం మీద మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు కూడా మనం అదే అంశం మీద మనం ధ్యానం చేసుకుంటున్నాం. సమయంలో మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే ఏమవుతుంది ఇక్కడ? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము. అంటే ఈరోజు చాలా మంది దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుని సేవిస్తారు, దేవుని నమ్ముకుంటారు, దేవుడు నా పట్ల ఉన్నాడనేసి అందరూ మనము నమ్ముతాం. ఇక్కడ అందరూ వచ్చింది ఎందుకని చెప్పండి? దేవుడు ఉన్నాడని కదా వచ్చింది ఇక్కడికి. మీరు దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని కదా మీరు ఇక్కడికి వచ్చింది. కానీ మనం ఏం చేస్తామంటే బలమైన విశ్వాసము దేవుడి మీద మనము ఒకసారి దేవుడి మీద మనం కానీ ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుని యొక్క కార్యాలను మనము చూస్తాం. హల్లెలూయా. బైబిల్లో మనగా చూసినట్టు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం అంతా మీరు చూసినట్లయితే అద్భుతమైన మాటలు మనకి కనపడతాయి. అయితే దేవుని దగ్గర మనకు విశ్వాసంతో ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. నోరు లేని జీవులు కూడా ఆయన వర్షాలను పంపిస్తాడు. ఒకసారి ఒక అడవిలో 2 దుప్పులు ఎండాకాలం ప్రయాణం చేస్తూ పోతున్నాయి. ప్రయాణం చేస్తూ పోతున్నప్పుడు వాటికి ఎక్కడ చూసినా సరే వాటికి నీరు లేదు. ఏం లేదు? నీళ్లు లేవు. ఈ నీళ్లు లేకుండా అవి అలపించిపోతూ ఉంటున్నాయి. అవి అలా తిరుగుతూ ఒక చోటకు పోగానే ఒక చిన్న నీటి మడుగు కానొచ్చింది. ఆ నీటి మడుగులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? ఒక్కదానికి సరిపడ నీరే ఉన్నాయి. అర్థమవుతుందా? ఒకదానికి సరిపడ నీరు మాత్రమే ఉన్నది. మరి 2 దాకానికి లేవు. అప్పుడు ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, ఈ 2 ఆ నీటి మడుగులో మూతి పెట్టాయి. మూతి పెట్టి ఆ తాగే రూపంలో ఏమవుతుందంటే భార్య దుప్పి ఆలోచిస్తుంది. ఏమని? అయ్యో ఈ నీళ్లు ఒక్కరికే ఉన్నాయి, మరి ఇద్దరం తాగటానికి సరిపడో, నేను అన్నీ తాగితే మరి
నా భర్తకి నీళ్ళు ఉండవనేసి ఇది ఆలోచన చేసి అంతే ఉన్నది. తర్వాత ఇక్కడ భర్త గురించి ఆలోచన చేస్తుంది, మరి నీళ్ళని నేను తాగితే మరి తనకేముండదు. సరే ముందు తను తాగిన తర్వాత నేను తాగుదామని రెండు మూతి పెట్టుకుని ఉన్నాయి కానీ తాగటం లేదు. ఏం చేయట్లేదు, తాగటం లేదు. అయితే ఆ రెండు మీద వాటికి ఉన్న బాధను దేవుడు చూశాడు. హల్లెలూయా. వాటి బాధను దేవుడు చూసి వాటికి ఏం కావాలి, సమృద్ధిగా నీరు కావాలి. నీటి కోసం అవి ఎదురు చూస్తూ ఉంటున్నాయి. హల్లెలూయా. దేవుడు వాటి మొరవిని ఆకాశంలో నుంచి ఆయన గొప్ప వర్షాన్ని కుమ్మరించాడు, సమృద్ధిగా వాటికి నీరు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే నోరు లేని జీవాలకే ఆయన కార్యాలు చేస్తే ఆయన రూపంలో ఆయన పోలికలో పుట్టిన మనకి ఆయన ఏం చేస్తాడు, అద్భుతాలను చేస్తాడు. హల్లెలూయా. మనము ఆయన విశ్వాసంతో మనగా ఉన్నట్లయితే తప్పకుండా మన పట్ల ఎంత అసాధ్యమైన కార్యమైనా సరే దానిని చేయగలడు. చేయడానికి ఆయన శక్తివంతుడు, సమర్థవంతుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని ఉంటుంది, ఇక్కడ విశ్వాసము అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసం అనేది ఎలాంటిది, నిరీక్షణతో కూడుకున్నది. ఇప్పుడు మీరు బాగా చదువుకున్నారు, దేనికోసం చదువుకుంటున్నారు, మంచి జాబ్ కోసం మీరు చదువుకుంటున్నారు. ఆ జాబ్ వచ్చేందుకు మీరేం చేస్తారు, ఇంటర్వ్యూలు ఎగ్జామ్స్ అన్నింటిలో మీరేం చేయాలి, క్వాలిఫై కావాలి. మీకు ఏది క్వాలిఫై కాదు మీకు ఉద్యోగం వస్తుందా, ఈ ప్రయాస అంతా దేనికోసం లక్షలు మీరు చదువుకుంటున్నారు, దాపోసి మంచి జాబ్ కోసం మీరు నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. అట్టనే పరలోకం అనేది కూడా మనకి ఉన్నది, ఇది మనం నమ్మాలి. అవునా కదా. హల్లెలూయా. పరలోకము ఉన్నది, దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడన్న మనము ఎలా నమ్మాలి, మనకున్న పరిస్థితులు ఏమైనా సరే ఆయన కోసం మనం ఏం చేయాలంటే నిరీక్షణతో ఎదురు చూడాలి. ఆయన కోసం మనం ఎప్పుడైతే ఎదురు చూస్తాం నిరీక్షణతో, యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం పొందుకుంటారు, నూతన బలాన్ని పొందుకుంటారు. అయితే వారు అనేక పక్షిరాజు వల్ల వారు ఏం చేస్తారంటే పైకి ఎగురుతూనే ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క బలం కొరకు కొంతమంది నిరీక్షణతో ఎదురు చూశారు. వారు ఎవరంటే అపోస్తలులు. ఈ అపోస్తలుల కార్యాలు మనము 2వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ సంఘము ఎవరి కోసం కనిపెడుతుంది, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతుంది. దేవుని ఆదరణకర్త ఎవరు దీన్ని తెలియజేశారంటే యేసు ప్రభువే తన శిష్యులకు తెలియజేస్తారు. యోహాను సువార్తలో అనగా చూసినట్లయితే నేను పెట్టారా, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి నీ కొరకు ఎవరు పంపిస్తానన్నాడు, ఆయన ఆదరణకర్తను పంపిస్తున్నాడు. ఈ ఆదరణకర్త ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుల్లో ఈయన కూడా పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. అయితే దేవుని బిడ్డ యేసు ప్రభువు వారు లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై ఆయన ఆరోహణం అయినప్పుడు ఆయన చెప్పాడు, నేను మరలా మీ యొద్దకు వస్తాననేసి చెప్పాడు. హల్లెలూయా. అయితే ఆయన వస్తున్నప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు, కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో 120 మంది ఉపవాసం ఉన్నారు మేడగదిలో. మీరు ఎప్పుడు కనిపెట్టుకొని ప్రార్థన చేశారో దేవుని యొక్క ఆత్మ వారిపై బలంగా దిగింది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వీరు విశ్వాసంతో ఎదురు చూశారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని ఈ యొక్క ఆనాడు ప్రారంభించబడిన యొక్క గొప్ప సేవ నేటికి అంతమైపోకుండా కొనసాగుతుంది. ఈరోజు మనం కూడా ఏం చేయాలి, విశ్వాసంతో మనకు ఏదైతే అవసరమో దానిని మనం ఏం చేయాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి. అంటే ఎప్పుడైతే మనం దేవుడు నా పట్ల కార్యం చేస్తున్న దానిని మీరు నమ్మి ప్రార్థించినట్లయితే తప్పకుండా మీ జీవితాలలో మీరు అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా.
నేను 2019లో రేడియోలో వాక్యాలు చెప్పేవాడిని. ఇంటర్నేషనల్ యావత్ అవి 112 దేశాలలో ఇవి ప్రసారం అయ్యాయి సువార్త మన రేడియో ఛానల్లో. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఫస్ట్ టైం వాళ్ళని కన్సల్ట్ అయినప్పుడు నేను వాళ్ళతో చెప్పాను. వారు 12,000 చెప్పారు నెలకి. అంత డబ్బు నా దగ్గర లేదండి అని అనగానే అక్కడ సబ్జెక్ట్ చేస్తుంటే అటువైపు వారు ఒక 8,000 దాకా వచ్చారు. అయితే దేవుడిలా నేను వాక్యం ఫస్ట్ ట్రయల్ మెసేజ్ చెప్పాను, చెప్పింది. తర్వాత 2 మెసేజ్లు ఇచ్చాను. తర్వాత సోమవారానికి మళ్ళీ నా మెసేజ్లు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు వస్తాయి. మరి ఆ సమయంలో వారికి ఏం చెల్లించాలి? డబ్బులు చెల్లించాలి. నా దగ్గర ఉన్న కొంత డబ్బు ఇచ్చాను. ఇంకా ఎంత అవసరం అంటే ఒక 7,000 అవసరమై ఉన్నది. హల్లెలూయా. 7,000 అవసరమైంది. 7,000 కోసం ఏం చేశానంటే ప్రార్థన చేశాను. శుక్రవారం ప్రార్థన చేశాను, డబ్బులు లేవు. శనివారం ప్రార్థన చేశాను, డబ్బులు లేవు. ఆదివారం పూట ప్రార్థన పెట్టుకుంటే నా సంఘానికి వచ్చి వాళ్ళని అప్పడుకొని నేను తీర్చి అనేసి ప్రార్థన చేశాను. అట్ట కూడా సెట్ కాలే. ఆదివారం నైట్ అయింది, బాగోకుంది. వాళ్ళు డబ్బులు పే చేస్తేనే తర్వాత మీకు మీ ఛానల్లో మెసేజ్ వస్తుందని అన్నారు. ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు ఊరుకోవట్లేదు. ఉదయం అయింది, బాధపడుతున్నా, ఊరు బయటకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను. వెంటనే ఏం జరిగిందంటే కాజీపేట నుండి రఘు గారు ఉన్నారు, సుమా గారు, రఘు గారు. వారు మాకు స్నేహితులు. వారు ఏం చేశారంటే నా వాక్యాలు డైలీ వినేవాళ్ళు అంటారు. హల్లెలూయా. అయితే పాస్టర్ గారు ఈ వాక్యాలు చాలా బాగుంటున్నాయి, అయితే దేవుడు మాకు ప్రేరేపిస్తున్నాడు అనేసి ఆయన ఏం చేశారంటే ఒకేసారి 10,000 పంపించారు. హల్లెలూయా. చూడండి, 10,000లో 7,500 వారికి ఇచ్చేసాను. మిగిలినవి ఆ సేవలో వాడుకున్నాను. చూడండి, దేవుడిని మనం కానీ నమ్మినట్లయితే తప్పకుండా మనల్ని ఆయన దీవిస్తాడు. విశ్వాసంతో ఆయన వైపు మీదుగా నిరీక్షణ ఎదురు చూసినట్లయితే తప్పకుండా విజయాన్ని మనకి అందిస్తాడు. కొన్ని సమయాలలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. మన విశ్వాసం ఎంత ఉన్నది, మన యొక్క మనస్తత్వం ఎలా ఉన్నది, మన యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, డబ్బు ఉంటే ఎలా ఉంటాడో, డబ్బు లేకపోతే ఎలా ఉంటాడో, అలానే వీడికి వస్త్రాలు ఉంటే ఎలా ఉంటాడో, వస్త్రాలు లేకపోతే ఎలా ఉంటాడో, ఆకలికి ఎలా ఉంటాడో, ఆకలి కాకపోతే ఎలా ఉంటాడు అనేసి, జనంలో ఉంటే ఎలా ఉంటాడో, ఒంటరిగా ఉంటే ఎలా ఉంటాడో, ప్రతిదీ అనుమానం ఆయన ఏం చేస్తాడు? మనల్ని పరిశోధన చేస్తాడు. కొన్ని సందర్భాలలో కొన్ని కష్టాలు, శోధనలు, బాధలు, కొన్ని భయానక పరిస్థితులు మనకి ఎదురవుతాయి. ఈ ఎదురవుతున్న ఆ సందర్భాలలో మనం ఏం చేయాలి? మన విశ్వాసాన్ని మనము ఏం చేయాలి? నిలుపుకోవాలి. హల్లెలూయా. మనము విశ్వాసంతో మనం కానీ ఆయన వైపు ఎదురు చూసినట్లయితే తప్పకుండా ఆయన మనకి కార్యాలను చేస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేని మీద మనము ఎప్పుడు రాసిన పత్రిక 11వ వచనం 11వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. విశ్వాసమును బట్టి 11 విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనదో గర్భము ధరించుటకు శక్తి పొందెను. చాలు. హల్లెలూయా. చూడండి, దేవులారా, శారమ్మకి ఏమున్నది? విశ్వాసం ఉన్నది. దేవుడు ఈవిడకి ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. అబ్రహాము వంశంలో వారికి గొర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, వారికి ధనం విస్తారంగా ఉన్నది. కానీ వారికి ఏం కుదిరింది? పిల్లలు కొద్దిగా ఉన్నారు. ఈ పిల్లల కోసం వారు ఎంతగానో దేవునికి బలులు, స్తుతులు, హోమాలను వారు దేవునికి కానుకలుగా, దహనబలులుగా అర్పించేవారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఒకరోజు వారి ఎద్దకు వచ్చి వారిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం ఏంటంటే, మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు కదా.
తప్పకుండా మీరు నిండి వృద్ధాప్యంలో మీకు ఎవరు కలుగుతారు? ఒక సంతానం మీకు కలుగుతుంది. అతని పేరు ఏమని పెడతారు? ఇస్సాకు అని పేరు పెడతారు. ఈ వాగ్దానము ఎవరు నమ్మారు? శారాయి నమ్మింది. కానీ శారాయి మధ్యలో పప్పులో కారేసిందని చాలా మంది చెప్తారు. ఇక్కడ ఆది కాలంలో మనం చూసినట్టు దేవుడు అనేవాడు వాగ్దానం చేసింది, కానీ ఎంతవరకు మనకి పిల్లలయ్యలేదు. ఆ ఐగుప్తు దేశం నుండి వచ్చిన హాగరుని అబ్రాహాముతో పోయినప్పుడు ఆవిడకి ఎవరు కొడతారు? ఇస్మాయిలు కొడతారు. సరే, వారు పొరపాటు చేసినా కానీ దేవుడు మళ్ళీ చెప్తాడు, ఇదిగో నీ గర్భవాసములు పుట్టినవాడే నీకు జ్యేష్ఠ కుమారుడు, నీ సంతానం అనేసి దేవుడు ఖండితంగా చెప్తాడు. హల్లెలూయా. శ్యామ్ గారికి నిండు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఆవిడ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంది. బైబిల్ ఎక్కలేదుగా నా ప్రార్థించినట్లు అనేసి అంటారు. బైబిల్లో మనం చూసినట్లయితే పిల్లి పేరు అనేది కనపడదు. ఏం కనపడదు? పిల్లి. ఈ పిల్లి పేరు కనపడి మాత్రం ఇప్పుడు పిల్లి ఉంది, అందులో లేకపోవద్దా? బైబిల్లో కొన్ని లేకపోయినా కానీ మనం ఏం చేయాలి? ఉన్నట్టు నమ్మాలి. మనకి ఏదైతే అవసరమో దాన్నే మనకి దేవుడు మనకి అనుగ్రహించాడు. అయితే దేవుని సన్నిధిలో వారిద్దరూ కనిపెట్టుకుని ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుడు నిన్ను వృద్ధాప్యంలో శారా గర్భాన్ని తెరిచి ఎవరిని అనుగ్రహించాడు? ఇస్సాకును అనుగ్రహించాడు. హల్లెలూయా. అసలు పిల్లలు సాధ్యమా చెప్పండి? బిజినెస్ మ్యాన్కు నేను ద్రాక్షారామం వెళ్ళాను, అంటే రామచంద్రాపురం దగ్గర, వెస్ట్ గోదావరి. అక్కడ ఏం జరిగిందంటే సుమారు వారికి 70 సంవత్సరాలు పిల్లలు లేరు. 70 సంవత్సరాలలో కొన్నింటి బిడ్డకు ఆవిడ ఏం చేసింది? జన్మించింది. రాజస్థాన్లో మనం చూసినట్లయితే ఇద్దరు దంపతులకి పనులు ఉద్యోగులు, వారికి కూడా 70 సంవత్సరాలప్పుడు ఒక పిల్లగాడు జన్మించాడు. అయితే దేవుడు సన్నిధిలో మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు వీరికి ఎన్ని సంవత్సరాలకి ఇచ్చిండు? 100 సంవత్సరాలకి అనుగ్రహించాడు. ఆ 100 సంవత్సరాల్లో గర్భం అనేది ఉడికిపోయింది. మరి పిల్లలు అనేవారు పుట్టలనేసి భయంకరమైన వేదనతో ఉంటారు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన వాగ్దానాన్ని శారా పట్ల నెరవేర్చాడు. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునే కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించడానికి శక్తి పొందాను. హల్లెలూయా. అందుచేత మృతుడైన ఆ యువకుని నుండి సంఖ్యకు నక్షత్రము వలెను సముద్ర తీరమున లెక్కింపు సకము కానీ ఇసుక వలెను సంతానము కలిగాను. హల్లెలూయా. అర్థమైన మాట. చాలా వృద్ధాప్యంలో ఒక కుమారునికి జన్మనిచ్చింది. అంటే ఎవరి కుమారుని పేరేంటి? ఇస్సాకు. ఈ ఇస్సాకు ఒక్కడే, కానీ ఇతని సంతానము ఎలా ఉన్నదంట? ఇసుక రేణుల వలె, ఆకాశపు నక్షత్రముల వలె ఉన్నాయి. ఈ వాగ్దానం ఎవరు చేశారు? అబ్రహాముకి దేవుడు చేస్తాడు. అబ్రహామా, నువ్వు పిల్లలేదని బాధపడుతున్నావు, ఇదిగో నీకు శాఖనైతే ఆకాశం చూడాలి. సాయంకాలం వేళ చూసినప్పుడు ఇదిగో ఆ నక్షత్రం లెక్కేయమన్నాడు. లెక్కేస్తే లెక్కించగలమా? అసలు వల్ల కూడా కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనిపెట్టలేనిది, వారికి వల్లగని పరిస్థితి ఏంటంటే ఆకాశపు నక్షత్రాలను లెక్క పెట్టలేరు వాళ్ళు. హల్లెలూయా. ఒక్కొక్క నక్షత్రము ఈ భూమికి కొన్ని వేల కోట్ల కిలోమీటర్లు ఉంటాయి. అందుకనే మనం రాత్రిపూట కనపడదగిన పగలు అసలు కనపడవు. మనకి సూర్యుడు అనేవాడు చాలా దగ్గరలో ఉన్నాడు కాబట్టి మనకి సూర్యుడు ఉంటాడు. ఈ వెలుగులో ఆ సూర్యుడు పగలే వస్తాడు. మీరు బయటకు చూడండి, ఒక 10 నిమిషాలు సూర్యుడు కళ్ళెత్తి చూసినట్లయితే మీకు కళ్ళు కనపడతాయా? కనపడవు. రాత్రిపూట ఆ చీకటిన పృథ్వీ పైన చూసినట్లయితే ఏం వస్తాయి? నక్షత్రాలు మీకు కానొస్తాయి. అబ్రహామా, ఈ శాంతి నక్షత్రం లెక్క పెట్టుకోమంటాడు. నా వల్ల కాదు నాయన అంటే, ఎందుకు లెక్క పెట్టమంటే, ఇదిగో నీ యొక్క సంతానాన్ని ఆ నక్షత్రాల వల్ల చేస్తానని విషయాన్ని వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా.
ఇదిగో సముద్ర పిస్కరేణువులు నీకు కూడా లెక్కించగలవు అన్నాడు. నీకు ఒక గుప్పు ఇసుకిస్తాను, సాయంత్రం వరకు లెక్కించగలరా? ఎవరికి చేతగాడు. ప్రపంచంలో ఏ నరమాంతుడు కూడా వల్ల కాదు. ఎందుకని? దేవుడి సృష్టి అంత అభివృద్ధి ఉంటుంది. దేవుడు దీవిస్తే అంత ఆశీర్వాదాలు మనకే ఉంటాయి. మనం ఎందుకని ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాం అంటే ఆ వాగ్దానాలు మనము నమ్మట్లేదు. అర్థమైందా? దేవుని యొక్క వాగ్దానాలు మనము ఎందుకని నమ్మలేకపోతున్నాము? అసలు దేవుడిని వాడు లేడని ఒక మనసులో మనం ఉన్నాం. మీకు అనారోగ్యం తేలికి వెళ్తారు, ఆసుపత్రికి వెళ్తారు, కానీ దేవుడి దగ్గరకు వస్తారా? సమస్యలు చేడిపోతారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కానీ దేవుడి దగ్గరికి వస్తారా? ఎవరు రారు. సముద్ర పిస్కరేణువుల్ని మీకు పుస్తకం తీసుకోండి. చిన్న 1, 2, 3, 4 లెక్క పెట్టినా కానీ మీ యొక్క ఎన్ని సంవత్సరాలు వేసినా కానీ వదలగాలి. హల్లెలూయా. అయితే ఒక్కడి ద్వారా ఇన్ని లక్షల మంది, కోట్ల మంది భూమి మీద పుడుతూనే ఉంటారు. ఈ సంతానం అంతా ఎవరిది? ఇస్సాకు యొక్క వాగ్దానమైనది. ఈ వాగ్దానం ఎవరికి చేశాడు దేవుడు? అబ్రహాముకి, శారముకు చేశారు. వారు దేవుణ్ణి ఆ ముందు నిద్రకరణ ఏం చేశారంటే నమ్మి ఉన్నారు. వారు నమ్మినందుకు వారి పట్ల ఏం జరిగింది? కార్యం జరిగింది. నమ్ముకుని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇదిగో నీలో ఆవిడ విశ్వాసం ఉన్న చాలు. ఆ కొండలు వేసి సముద్రం పడమని వేసి ఏంటది? సముద్రంలో పోయి పడింది. హల్లెలూయా. పాప చదువుకుంటుంది. ప్రతిరోజు అమ్మాయి బైబిల్ చదువుతూ వస్తుంది. బైబిల్ చదివినప్పుడు ఈ వాక్యం వస్తుంది. ఇదిగో నీలో ఆవిడంత విశ్వాసం ఉంటే ఆ యొక్క కొండను వేసి పక్కన పడమని, సముద్రంలో పడినని నీలో ఉంటే వేసి పక్కన పడిందని యేసుతో చెప్పినట్టు ఆ పాప చదివింది. అయ్యా, నాకు విశ్వాసం ఉన్నది, నేను స్కూల్కి వెళ్తుంటే ఆ కొండ కట్టుగా ఉన్నది, ఆ కొండ నా కన్నెప్పుడు పడుతుంది. అమ్మాయి ఏం చేసేది? చిన్న పాపన ప్రార్థన చేసుకునేది. చిన్న బిడ్డల ద్వారా దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే వారిలో ఆ పాపం తెలియదు, బాధ తెలియదు. వారికి మనసులో ఎలా ఉంటాయంటే దేవుడికి ఎప్పుడు అనంతయి ఉంటాయి. ఎప్పుడన్నా మీ దగ్గర చిన్నపిల్లలు వస్తారు, అప్పుడప్పుడు చిన్నమ్మాయి కానీ మైత్రి కానీ లైన్లో ఉన్నారు. వాళ్ళు ఎత్తుకుంటే మనకు కూడా ఏం జరిగింది? ఎంతో మనసు ప్రశాంతత, నెమ్మది, జాలి, కరుణ, దయ మనబడి కూడా వస్తాయి. ఎందుకని? వాళ్ళలో ఉండేది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. అందుకనే ఇలాంటి చిన్న పిల్లలనే పరలోక రాజ్యం అనేసి ఆయన అంటాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇలాంటి చిన్న పిల్లల వలె మనం కూడా నడుచుకున్నట్లయితే దేవుని సన్నిధిలో మనం కూడా దేవుని కార్యాలను మనం చూస్తాం. అయితే ఈ చిన్న పాప ఏం చేసింది? ఈ సముద్రంలో పాటు కొండ పక్కన పడాలి, సముద్రం లాంటి శోధన సమస్య పక్కన పడాలి అనేసి ప్రార్థన చేసుకుంటుంది. ఒక సంవత్సరానికి ఏమైందంటే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కడుతున్నారు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి ఈ యొక్క కొండ అనేది అవసరం. కొండరాయి చూసినట్లయితే అందరూ గ్రానైట్ రాయి, సిమెంట్ తయారయ్యే రాయి ఆ కొండలో ఉన్నది. హల్లెలూయా. అయితే వారు ఆ సీట్ పంట పడుకొని ఆ కొండను కొనేశారు. కొనేసి దాన్ని ఏం చేశారంటే ఆ ప్రాంతంలో ఒక మంచి ఫ్యాక్టరీ కట్టడానికి కొనేసి ఆ కొండను ఏం చేశారు? మిషన్ పెట్టి తొలిచి ఆ కొండని ఆ మార్గం నుండి లేకుండా చేశారు. హల్లెలూయా. దేవుడే వచ్చి పట్ల కార్యాలు చేయమంటే చేయడు. ఆ దేవుడు ఎవరినైతే పంపిస్తారో ఆ పంపించినప్పుడు వారి ద్వారా కార్యాలు ఏమవుతాయి? తొలగిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఒక కళ వచ్చినప్పుడు నేను సెల్ ఫోన్ కోసం ప్రార్థన చేసుకున్న 4 days. ఒకసారి నాకు నా పరిస్థితుల్లో కోపం వచ్చి నాకున్న సెల్ ఫోన్ ఏం చేశానంటే గోడకేసి కొట్టాను. ఓపెన్ అది స్విచ్ ఆఫ్ అవుతుంది, ఛార్జింగ్ పెడుతున్నా కానీ మళ్ళీ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఎలా ఎందుకు అనేసి కోపం వచ్చింది, గోడకేసి కొట్టాను. కొట్టిన తర్వాత ఎందుకు కొట్టాను నాయన అనేసి నేను బాధపడ్డా. అయితే సెల్లు గుర్తవుతున్న ఒకటే,
ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక కళనిచ్చాడు. ఒక సెల్లు నాకు కానొస్తుంది. ఆ సెల్లును దేవుడు నా చేతులు పెట్టినట్టు కానొస్తుంది. హల్లెలూయా. అది ప్రభు మరి దర్శనం అయితే నాకు వచ్చింది. అదే విధంగా నెరవేర్చని నేను ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. అట్లా 4 days మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఎర్రగొండపాలెం నుంచి ఫోన్ వచ్చింది. ఎర్రగొండపాలెం పక్కన ఎల్లారెడ్డిపల్లి ముగ్గురు దారుణాలు ఉంటారు అన్నయ్య. ఆయన పిలిచాడు. అక్కడికి వెళ్ళి ఏంటంటే మీరు డైలీ వాయికలు చెప్తారు కదా యూట్యూబ్లో, మీ యొక్క వాయికలు రావట్లేదు అనేసి అన్నాడు. లేదండి ఇట్లా ఫోన్ పగిలింది అనేసి అనగా, అవునా సరేలే ఏం కాదు దేవుడు ఇస్తారులే అన్నాడు ఆయన. సరే థ్యాంక్స్ అన్నాను. ఆ రోజు ప్రార్థన చూసుకొని నన్ను ఎక్కడో చిన్నపేటకు వచ్చారు. ఆ సమయంలో లాక్డౌన్ కాలం, బస్సులు ఈ మధ్యాహ్నం ఊరికే ఉంటాయి. నా పనులను ముగించుకుని ఎందుకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఒక సెల్ షాప్లో తీసుకుని వెళ్ళాడు. సెల్ షాప్లో తీసుకుని వెళ్ళి ఏం జరిగిందంటే, ఎవరో నీకు ఏ ఫోన్ వచ్చిందంటే నాకు తెలియదు మీరే చూడండి అన్నాను. 2-3 సెల్లు ముందుకు ఇచ్చాను కానీ ఆయన నచ్చలేదు. అందుకే నాకు అది నచ్చింది బాగుందన్న. వైట్ వాళ్ళు ఫోన్ అన్నమాట, వివో. సూపర్ ఉంది, నచ్చిందా నీకు అన్నాడు. నచ్చింది నాకన్నా. ఎంత దీని కాన్స్టెన్స్ అని అడగానే 11,500. ఎంత? 11,500. వెంటనే అతను ఏం చేశాడంటే ఆ డబ్బుని అతను కట్టి ఆ ఫోన్ కొని నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ఫోనే ఆ కెమెరాని చూస్తున్నారు. యేసురత్వమే జయం. చూడండి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని సన్నిధిలో మనం ఏం చేసాము? విశ్వాసంతో ఉన్నాం. ఆ ఫోన్ మొత్తగా కొన్నాను కానీ ఈ ఫోనే నాకు ఎత్తడని నేను అంతే ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి అంటే కంటికి కనపడు, చెవులకు కనపడు, ఉదయానికి గోచరం ఎన్నడూ ఊహించలేని రీతిలో దేవుడు మా పట్ల ఏం చేస్తాడు? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను చేస్తాడు. దేవుడి సన్నిధిలో మనం విశ్వాసంతో ఉన్నట్లయితే తప్పకుండా ఆ నిరీక్షణతో మనము ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మన యొక్క నిరీక్షణ అనేది మనము దేని వైపే మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. పక్కకి మనం దాన్ని చూసేవాడుకోండి, పేతురు వల్ల మనం ఏం చేస్తాం? మునిగిపోతూ ఉంటాం. ఒకసారి యేసయ్య సముద్రం అద్దం నుండి వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు ఆ దూరం చూసి వామో పూర్తం వాగే దయ్యం అనేసి భయపడ్డారు. మీకు దయ్యాలను ఎంతమంది భయం చేయొద్దండి అడుగుతుంది మిమ్మల్ని. దయ్యాలకి ఎంతమంది భయం? మీ అందరికి భయం లేదు. అయితే దేవుడు పెట్టారా మీరు కూడా ఏం చేశారు? అమ్మో పూర్తం అయ్యో దయ్యం అనేసి వారు భయపడుతూ ప్రారంభించారు. యేసయ్య ఏం చదవడం దూరం రాగానే ఆయన యేసు ప్రభు అనేసి పేతురు గుర్తుపట్టగానే సరే ప్రభువా నువ్వే దేవుడివే, ఇదిగో నేను నడుస్తాననేసి అన్నాడు. సరే అన్నాడు యేసయ్య. వెంటనే పేతురు ఏం చేశాడు? సముద్రంలోకి దిగాడు. హల్లెలూయా. సముద్రంలోకి దిగగానే ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. యేసయ్య వైపు చూసేంత వరకు, చర్చించి బయటికి వెళ్ళేంత వరకు బాగానే నడుచుకుంటూ వెళ్ళాడు. దగ్గరలో యేసయ్య ఉన్నప్పుడు పేతురు ఏమనుకున్నారంటే వెనక శిష్యులు ఉన్నారు. యేసుప్రభు శిష్యులు ఎంతమంది చెప్పండి? అందరూ 12 మందిలో ఒకరు కింద నడితే ఎంతమంది ఉంటారు పడవలో? 11 మంది. చూస్తున్నారా నేను సముద్రం మీద నడుస్తున్నాను అనేసి అనగానే ఓహో 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 అంటున్నారు వాళ్ళు. ఈ యేసయ్య వైపు చూస్తున్నంత సేపు పేతురు ఒక్కసారి పక్కకు చూశాడు. ఓహో అని. వెంటనే దేవుని వైపు మనసు ఉన్న ఆ మనసు ఒకసారి ఎప్పుడైతే లోకం వైపు తిరిగిందో మునిగిపోవడం ప్రారంభించాడు. మునిగిపోవడం ప్రారంభించినప్పుడు ఆయన ఈత కొట్టడం ప్రారంభిస్తున్నారు. ఈత కొట్టడం ప్రారంభించినప్పుడు పియ్యో మొదలు అంటున్నాడు ఆయన. అయినా ఆ ప్రభువా నేను చచ్చిపోతున్నాను కాపాడని కేక పెడుతున్నాడు. వెంటనే యేసయ్య దగ్గరకు వచ్చి అల్ప విశ్వాసి అనేసి అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? రమ్ము నాకు విశ్వాసం ఉందనేసి అన్నాడు.
ఇప్పుడు ఏమంటున్నాడు? లోకాన్ని చూసినప్పుడు అతను విశ్వాసం తన జరిగిపోయినప్పుడు లోకంలో కలిసిపోతున్నారు. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. యేసయ్య వైపు మనం చూసినంత సేపు మనకి ఏ అపాయాలు మనకు రా. దేవుని వైపు నుండి మన మనసులను మళ్ళీందనుకోండి, లోకాశలు, లోకంలో భయాలు, లోకంలో ఉన్న కష్టాలు నష్టాలన్నీ మన జీవితంలోనికి వస్తాయి. వచ్చినప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? పేతురు వలె అవుతుంది. అందుకని అల్ప విశ్వాసి అన్నాడు. చూడండి దేవుని ద్వారా, ఎప్పుడైతే ప్రభువా నన్ను కాపాడేసి అనగానే నిన్ను విడవను, ఎడవైన విషయాన్ని చేయబట్టుకొని పైకి వెళ్తారు. ఈరోజు మనకు వచ్చే కష్టాలు నష్టాల వల్ల దేవుని మనము ఆశ్రయించకపోయినట్లయితే ప్రభు ఉన్నారు, నా పట్ల ఈ కార్యం చేయను ఆయన అని నువ్వు ఆయన విశ్వాసంతో ఎదురు చూసినట్లయితే తప్పకుండా నీ పట్ల ఆయన కార్యాలను చేస్తాడు. నా పట్ల కార్యాలు చేసిన దేవుడు నీ పట్ల కూడా కార్యం చేయాలంటే మీరేం చేయాలి? విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉన్నట అసాధ్యం. కావున ఈరోజు మీ జీవితంలో మీకు ఏదైతే దేని కోసమైతే మీరు చూస్తున్నారో దానిని మీరు ప్రార్థన పెట్టి మీరు ప్రార్థించండి. మీ జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, దేవుని కార్యాలు మీరు చూస్తారు. ఒకవేళ మీకు అప్పుల సమస్య అనుకోండి, అప్పుల సమస్య కోసం ప్రార్థన చేయండి. మీ భర్త మారట్లేదా? ప్రార్థన చేయండి. తాగుడు వ్యసనం వాళ్ళు బానిస అయిపోయారా? ప్రార్థన చేయండి, మారిపోతారు. మీకు ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నట్లయితే ప్రార్థన చేయండి. విశ్వాసంతో దేవుడు ఉద్యోగం ఇస్తారు. సంతానం లేకపోతే సంతానం కోసం ప్రార్థన చేసినట్లయితే దయా గర్భం తెరిచిన దేవుడు, రాహేలు గర్భం తెరిచిన దేవుడు, అన్న గర్భం తెరిచిన దేవుడు, శార గర్భం తెరిచిన దేవుడు మీకు కూడా గర్భఫలాలను అనుగ్రహిస్తారు. హల్లెలూయా. నిన్న మా ఫ్రెండ్ సురేష్ ఉన్నారు, మాతాపూర్ దగ్గర ఉంటారు. మా దోస్తుకి మ్యారేజ్ అయింది. అతనికి ఫస్ట్ పాప. తర్వాత బాబు కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదురుకి వస్తున్నారు సంతానం కోసం. మా శుక్రవారం మధ్యాహ్న కాలం ఫోన్ చేశారు, సాగర్ మేము ఎర్రగొండకాలం వచ్చాము, అయితే మాకు బాబు కావాలని ప్రార్థన చేయని అన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేయమన్నప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉంచి బాబు, దేవుడు మీకు బాబునిస్తాడనేసి చెప్పాను. నేను చెప్పాను, ఎంత చెప్పాను? విశ్వాసంతో చెప్పాను. నేనే విశ్వాసంతో నేను మీతో మాట్లాడుతున్నానో అదే విశ్వాసము నీవు ఆయన మీద ఉంచనేసి అనగానే తప్పకుండా అమ్మాయికి సాయంత్రం 4 గంటల లోపులో 12 బిడ్డ జన్మించారు. హల్లెలూయా. ఆ బాబు జన్మించగానే ఫస్ట్ నాయకే చేశాడు సురేష్. సాగర్ నాకు గుడ్డీస్ అన్నాడు. ఏం సురేష్ ఏంటంటే మీరు ప్రార్థించే రీతిగా నాకు కుమారుడు అనుగ్రహించబడ్డాడనేసి సంతోషంతో అబ్బాయి చెప్పాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం అనేసి చెప్పాను. సరే నేను వీడియో చూసుకుని ఒకరోజు వస్తాననేసి చెప్పాను. అయితే దేవుని మనము విశ్వాసంతో ఎదురు చూసినట్లయితే దేవుడు మన పట్ల అద్భుతాలను చేస్తాడు. ఎలాంటి అద్భుతాలు మీ జీవితంలో జరగాలని మీరేం చేయాలి? విశ్వాసంతో ఉండి తప్పకుండా మీరు అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చూస్తారు. దేవుడు అతి కృపాధన్యత మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.